బులెటిన్లో మరో బ్రేకింగ్ న్యూస్. హైదరాబాద్లోని రెస్టారెంట్లలో ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు కొనసాగుతూ ఉన్నాయి. నారాయణగూడ, కాచిగూడలోని పలు రెస్టారెంట్లలో అధికారులు సోదాలు చేశారు. మెహఫిల్ బిర్యానీ, దర్బార్, ముబారక్, అరేబియన్ మండీలో తనిఖీలు చేపట్టారు. ఫుడ్ సేఫ్టీ నిబంధనలు పాటించలేదన్నారు. నాన్ వెజ్ ఐటమ్స్ లో సింథటిక్ ఫుడ్ కలర్స్ కలిపినట్లు గుర్తించారు. ఎక్స్పైర్ అయిన ప్రొడక్ట్స్ వాడుతున్నారని తెలిపారు. కిచెన్ లో బొద్దింకలు ఉన్నాయని, పరిశుభ్రత పాటించట్లేదని చెప్పారు. ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలకు సంబంధించిన మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రాముడు మనకు అందిస్తారు. రాముడు. సండే హైదరాబాద్ నగరంలో గత కొన్ని నెలలుగా ఫుడ్ సేఫ్టీ అధికారులు అయితే ఈ ముఖ్యమైనటువంటి రెస్టారెంట్లు, అదే విధంగా బార్లలో పాటు హోటళ్లలో తనిఖీలు చేస్తున్నారు. అనేకమైనటువంటి లోపాలను గుర్తిస్తున్నారు. వాళ్ళపైన కేసులు బుక్ చేస్తూనే మరొక వైపు ఫైన్లు వేయడానికి అందుకు సంబంధించినటువంటి ఫైల్స్ ని కలెక్టర్లకు, డిప్యూటీ కలెక్టర్లకు పంపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. చాలా ప్రాంతాల్లో సింథటిక్ ఫుడ్ కలర్ అనేది చాలా ప్రమాదకరమైనటువంటి అంశం. అవి కలుపుతున్నట్టుగా గుర్తించారు. ఈ రోజు జరిగినటువంటి కాచిగూడ, నారాయణగూడలలో జరిగినటువంటి ఫుడ్ రెస్టారెంట్ల పైన దాడులు జరిగాయి. అక్కడ కూడా నారాయణగూడ మైఫిల్, అదే విధంగా కాచిగూడలో ఉండేటువంటి ముబారక్, అరేబియన్ మండీ హౌస్లలో కూడా ఇదే విధమైనటువంటి అంశాలను గుర్తించారు. కిచెన్ అపరిశుభ్రంగా ఉండడం, అదే విధంగా కిచెన్ లో బొద్దింకలు ఉన్నటువంటి పరిస్థితి, దాంతో పాటు కొన్ని ఎక్స్పైరీ అయిపోయినటువంటి ప్రొడక్ట్స్ ఉన్నాయి, వాటిని కూడా గుర్తించడం జరిగింది. ఈ ఎక్స్పైరీ అయిపోయినటువంటి ప్రొడక్ట్స్ కు సంబంధించి ఇప్పటికే అధికారులు చాలా అయితే రాముడు, ఫుడ్ సేఫ్టీ అధికారులు మనం చూసినట్లయితే ఎస్పెషల్లీ పెద్ద పెద్ద అంటే చాలా ఫేమస్ అయినటువంటి రెస్టారెంట్ లో సోదాలు చేస్తూ ఉన్నారు. ఇక్కడ ఇలాంటి అంటే పరిసరాలు, అపరిశుభ్ర పరిసరాలు కావచ్చు, ఎక్స్పైర్ అయిపోయినటువంటి ప్రొడక్ట్స్ వాడుతూ ఉన్నారని వార్తలు వస్తూ ఉన్నాయి. స్టిల్ ఇది కొనసాగుతూనే ఉంది అన్ని రెస్టారెంట్ లో. దీన్ని అసలు ఎలా చూడాలి? దీనికి సంబంధించి ఏమైనా కఠినమైనటువంటి చర్యలు తీసుకునే దిశగా ఏమైనా ప్రణాళికలు రచించవచ్చు అనుకోవాలా? అవును సంజయ్, దీనికి సంబంధించి కఠినమైనటువంటి చర్యలు తీసుకోవడానికి అధికారులు ప్రణాళికలు రూపొందిస్తున్నప్పటికీ ఫుడ్ సేఫ్టీ యాక్ట్ కు సంబంధించి వేగంగా నిర్ణయాలు తీసుకోవడానికి కొంత అడ్డంకులు వస్తున్నాయి. ఏవైతే వీళ్ళు అక్కడ ఉండేటువంటి ఫుడ్ ఆర్టికల్స్ ను సేకరిస్తారో వాటిని ల్యాబ్ కు పంపిన తర్వాత 14 రోజులు టైం పడుతుంది. ఆ తర్వాత వచ్చిన తర్వాత మళ్ళీ వాటన్నింటినీ కూడా కేసు రాసి ఆ తర్వాత డిప్యూటీ కలెక్టర్ కు పంపించాల్సి ఉంటుంది. కలెక్టర్, రెవెన్యూ యంత్రాంగం అంతా కూడా ఇతర పనుల్లో బిజీగా ఉండడం కారణంగా ఇప్పటికే చాలా రోజులుగా 2-3 నెలలుగా ముందు ఏవైతే రైడ్స్ చేశారో వాటికి సంబంధించినటువంటి ఫైళ్లు పెండింగ్ లో ఉన్నాయి. అంతేకాకుండా వీళ్ళు కేవలం ఫైన్ మాత్రమే వేయగలుగుతారు. చాలా కొద్ది మొత్తంలోనే ఫైన్ ఉంది. కొన్ని లోపాలు కూడా ఈ యాక్ట్ లో ఉండడం కారణంగా ఈ ఫుడ్ హ్యాండ్లర్స్, అంటే ఫుడ్ కు సంబంధించినటువంటి బిజినెస్ చేసేటువంటి వాళ్ళందరూ కూడా ఈ విధంగా వ్యవహరిస్తున్నారని చెప్పుకోవచ్చు. దీనిపైన ప్రత్యేకంగా ప్రభుత్వం ఒక పాలసీ తీసుకొచ్చి అవసరమైనటువంటి చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అంతేకాకుండా ఈ ఫుడ్ సేఫ్టీకి సంబంధించినటువంటి అధికారులు ఇప్పుడు రైడ్స్ చేస్తున్నారు. జిహెచ్ఎంసీ, అదేవిధంగా ఫుడ్ సేఫ్టీ, ఫుడ్ కంట్రోలర్ ఆధ్వర్యంలో ఉండేటువంటి అధికారులు వీళ్ళందరూ రైడ్స్ చేస్తున్నారు. కానీ జిహెచ్ఎంసీ అధికారులు ఎక్కడ కూడా ఫైన్ వేయడానికి అవకాశం లేదు. దాంతో కొంత నిర్లక్ష్యం అయితే కనబడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ అంశం పైన ప్రత్యేకంగా ఫోకస్ చేయాలి. ఇక మనం వెళ్తున్నటువంటి హోటళ్లు, రెస్టారెంట్ల వద్ద పనిచేసేటువంటి సిబ్బంది కూడా సరైనటువంటి పద్ధతుల్లో ఉండట్లేదు. వాళ్ళకి ఏమైనటువంటి చర్మ రోగాలు లేదంటే అంటువ్యాధులు ఉంటే అవి అక్కడ భోజనం చేసిన వాళ్ళకి సంక్రమించేటువంటి అవకాశం ఉంది. వాళ్ళ విషయంలో కూడా, మెడికల్ సర్టిఫికెట్ల విషయంలో కూడా నిర్లక్ష్యం వహిస్తున్నారు. ఇలాంటి కొన్ని అంశాలపైన కొన్ని కఠినమైనటువంటి నిబంధనలు తీసుకొచ్చి వాటిని కఠినంగా అమలు చేయాల్సినటువంటి అవసరం అయితే ఉంది సంజయ్. రైట్ రాముడు, అది మొత్తంగా మనం చూస్తున్నాం. హైదరాబాద్ లోని రెస్టారెంట్లలో ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు కొనసాగుతూనే ఉన్నాయి. మెయిన్ గా చాలా ఫేమస్ అయినటువంటి రెస్టారెంట్లలో కూడా మనం చూస్తే ఆ దృశ్యాలు, అంటే ఎంత అపరిశుభ్ర వాతావరణంలో అక్కడ ఫుడ్ ని ప్రిపేర్ చేస్తున్నారో అర్థం చేసుకోవచ్చు. ఈ రోజు జరిగినటువంటి ఫుడ్ సేఫ్టీ అధికారుల రైడ్స్ లో మెయిన్ గా నారాయణగూడ, కాచిగూడలో ఉన్నటువంటి పలు రెస్టారెంట్లలో అధికారులు సోదాలు చేశారు. మెహఫిల్ బిర్యానీ, దర్బార్, ముబారక్, అరేబియన్ మండీలో ఈ తనిఖీలు చేపట్టినట్టుగా తెలుస్తోంది.